వికారాబాద్ జిల్లాలో వరకట్న వేధింపులకు నవవధువు ఆత్మహత్య చేసుకుంది. సాకేత్ నగర్ కు చెందిన సాయిరామ్ అనే యువకుడికి 3 లక్షల నగదు, 18 తులాల బంగారం, బైక్ ను ఇచ్చి పెళ్లి చేశారు అమ్మాయి తల్లిదండ్రులు. ఇంకా కట్నం కావాలని అత్తింటి వారు వేధించడంతో ఇంట్లోని ఫ్యాన్ కు ఊరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది వివాహిత. దీంతో కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఫిబ్రవరి 17 వస్తే 3 నెలలు అవుతుండే. సడన్గా నిన్న ఫోన్ చేసి ఏం చెప్పలేరు, మాకు ఇన్ఫార్మ్ చేయలేరు, ఏం చేయలేరు. సరే మేము ఈరోజు వచ్చి పంచాయతీ చేస్తాం, ఒకసారి మాట్లాడదాం, అందరం పెద్ద మనుషుల దగ్గర వచ్చి మాట్లాడదామని అనుకున్నాము. వచ్చాక నైటే వాళ్ళు ఏం చేసారో మరి ఏం తెలియదు. ఊరేసుకొని ఉన్నది అమ్మాయి, మరి చంపేసి ఊరేసిర్రా మరి అది తెలియదు. ఇంకా కంప్లీట్ అయితే ఇచ్చినాం పిఎస్లో. వరకట్న వేధింపులు వాళ్ళు ఎంత అడిగితే అంత డబ్బులు ఇచ్చేసినాం సార్. 18 తులాల బంగారం పెట్టినాము, బండి అడిగిరు, బండి ఇచ్చినాము, 4 లక్షల కట్నం, 4 లక్షల కట్నం కూడా ఇచ్చినాము. మేము అన్ని విధాలుగా వాళ్ళకి ఏది అడుగుతా అన్ని విధాలుగా కాదనుకుంటా 18 తులాల బంగారము, కట్నము, బైక్ పెళ్లి చేసి మరి అన్నీ మేమే ఇచ్చినాము. అయినా వాళ్ళు ఒక 1 మంత్ నుంచి ఇంకా డబ్బులు కావాలని అమ్మాయికి వేధించారు. చెప్పితే కూడా సరే మాట్లాడదాం అనుకున్నాం, కానీ బాగా టార్చర్ చేసిరు అని తెలిసింది. వాళ్ళ కాలనీ వాళ్ళు కూడా టార్చర్ చేసిరు అని మాకు సౌండ్ పక్క వాళ్ళు చెప్పారు. వాళ్ళు ముందే కొంచెం సైకో ఫ్యామిలీ అంట, అది కాలనీలో వాళ్ళతో ఎవరు మాట్లాడారంట. ఇంకా డబ్బులు కావాలని ఇంకా వేధించాడు. అమ్మాయిని చూసిన సమాచారం అయితే కొట్టి చంపే ఊరేసిరు.